पूर्णज्ञं परमार्थमार्गवरदं सर्वज्ञपीठासनं संसारार्णवरारकं यतिवरं तत्त्वार्थसिद्धिप्रदं पारिव्राज्यशिरोमणिं श्रितपरं देवी कटाक्षान्वितं श्रीमच्शङ्करमाश्रितेस्तवरदं सर्वावतारं श्रये। श्रीमच्शङ्करमाश्रितेस्तवरदं सर्वावतारं श्रये। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं लोकशङ्करम्। శ్రీ గురుభ్యో నమః. శ్రీశ్రవణం ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం 117, 118 శ్లోకాన్ని చెప్పుకోబోతున్నాం. ముందుగా 117వ శ్లోకాన్ని వినేద్దాం. అభావనా వా విపరీత భావనా సంభావనా విప్రతిపత్తిరస్యాః సంసర్గయుక్తం న విముంచతి ధ్రువం విక్షేపశక్తి క్షపయత్యజస్రం. ఇప్పుడు దీని ప్రతిపదార్థాన్ని చూద్దాం. అస్యాహ దీనివల్ల, అభావన వా అన్నారు. అభావన, విపరీత భావన, విపరీత భావన, విప్రతిపత్తి విరుద్ధ జ్ఞాన రూపమైన సంభావన సంశయము, ఈ త్రయము అస్యాహ ఈ ఆవరణాశక్తి యొక్క సంసర్గయుక్తం సంబంధము ఏర్పరచుకున్న వాన్ని న విముంచద్ది విడవదు ఎప్పటికీ కూడా అంటున్నారు. ధ్రువం నిశ్చయం, విక్షేపశక్తి అజస్రం ఎల్లప్పుడూ, క్షపయతి నశింపచేస్తుంది అంటూ చెప్తున్నారన్నమాట ఇక్కడ. అంటే ఈ ఆవరణ శక్తి యొక్క సంసర్గంతో కూడిన వాణ్ణి, అంటే ఈ తమో గుణము ఏదైతే ఉందో దాంతో అభావన, విపరీత భావన, అసంభావన, విప్రతిపత్తి అనే తమోగుణ శక్తులు ఇప్పటికీ వదలవు అంటున్నారు. విక్షేప శక్తి సైతం అతన్ని ఎల్లప్పుడూ తలక్రిందులు చేస్తూనే ఉంటుంది అంటూ చెప్పడం జరిగిందనమాట. పరమాత్మ లేడు అనే జ్ఞానం అభావన అవుతుంది. నేను శరీరం అనే జ్ఞానం విపరీత భావం అవుతుంది. ఉందా లేదా, అవునా కాదా అనే సంశయం విప్రతిపత్తి అవుతుందన్నమాట. ఏదైనా జరగడంతో అనుమానం ఉంటే అసంభావన అవుతుంది. అది ప్రపంచ వ్యవహారాన్ని మాయ యొక్క విక్షేప శక్తి అంటూ ఉంటారు అని ఇక్కడ ఈ శ్లోకంలో తాత్పర్యం మనకి తెలుస్తుందన్నమాట. అంటే సంభావన అంటే సందేహం, విప్రతిపత్తి అంటే భిన్నమైన గందరగోళమైన భావం అన్నమాట. అది అభావం అంటే సత్యాన్ని అసలు ఆలోచించకపోవడం, విపరీత భావం అంటే సత్యాన్ని తప్పుగా భావించడం. అలాగే అస్యాహ అన్నారు అంటే ఆవరణ శక్తికి చెందింది అని. సంసర్గయుక్తం అన్నారు అంటే వాటితో కలిసిపోయినటువంటి ఈ మనస్సు ఏదైతే ఉందో అది విడవదు. ఇంకా దేన్ని, ఈ తమోగుణం చేత ఆవరించబడి ఉండడం వల్ల అది ఈ సంసారాన్ని విడవదు ఇంకా అంటూ చెప్పడం జరుగుతుంది. విక్షేప శక్తి అంటే మనం రజోగుణం, చంచలత్వం అని అనుకున్నాం కదా, అది ఎప్పటికీ కూడాను బాధిస్తూనే ఉంటుంది మనకి అంటూ చెప్తున్నారు ఇక్కడ. అంటే ఓవరాల్గా మనకి ఏమిటొస్తుందంటే సత్యం గురించి ఆలోచించకపోవడం, దాన్ని ఆలోచించిన దాన్ని కూడాను తప్పుగా అర్థం చేసుకోవడం, సందేహం పెంచేసుకోవడం, గందరగోళ పడిపోవడం, ఇవన్నీ కలుస్తున్నప్పుడు మనిషి ఎలా విముక్తి పొందుతాడు? విముక్తి పొందలేడు కదా అంటున్నారు ఇక్కడ. ఈ స్థితిని, ఈ రజోగుణం ఏదైతే ఉందో
అంటే దానికి ఉన్న చంచలత్వం మరింత బలపరుస్తుందిట. ఆత్మ ఏమిటి అనే ప్రశ్న మనకి రాదు అంటున్నారు. ఈ అభావన అంటే సత్యం పైన ధ్యానం లేకపోవడం వల్ల అసలు ఆ ప్రశ్నే రాదు. అప్పుడు ఏమవుతుంది, జీవితం బయట విషయాలకి మాత్రమే పరిమితం అయిపోతుంది. నేనే శరీరం, సుఖం అన్నది బయటే ఉంటుంది అన్న ఒక తప్పుడు ఆలోచనకి ఇది గురైపోతుంది అన్నమాట. ఆత్మ ఉందా, ఇది నిజమేనా అనే సందేహం ఈ స్థిరతను పోగొట్టేస్తుంది మనకి. గందరగోళం అన్నాం కదా విప్రతిపత్తి అంటే. అంటే ఇది సత్యమా, ఇది అసత్యమా, ఇలాంటి ఆలోచనలు ఏవైతే వేరువేరు భావనలు కలుగజేస్తుంటాయో అది అస్పష్టతకి మరింతగా లోంచేస్తుంది మనని. ఈ 4 దోషాలు ఉన్నప్పుడు రజోగుణం మనసుని ఇంకా చంచలం చేసేస్తూ ఉంటుందిట. అప్పుడు ఏమవుతుంది, మనం నిరంతరం కూడాను దుఃఖంలోనే ఉండిపోతాం. ఇక్కడ కృష్ణ పరమాత్మ మనకి అజ్ఞః చ అశ్రద్ధదానః చ సంశయాత్మ వినశ్యతి నా అయం లోకః అస్తి నా పరః నా సుఖం సంశయాత్మనః అంటూ చెప్పడం జరుగుతుందన్నమాట. అంటే అవివేకి శ్రద్ధారహితుడు అయిన సంశయాత్మకుడు అయినటువంటి వాడు భ్రష్టుడే అవుతాడు అని మనం చక్కగా చెప్పచ్చు అనమాట. ఇందులో ఇక్కడ 3 వ్యతిరేక లక్షణాల గురించి చెప్తున్నారు. అజ్ఞానం, అశ్రద్ధ, సంశయం. ఈ 3 ఇప్పుడు ఈ శ్లోకంలో మనకు కనబడ్డాయి. వ్యావహారిక జీవనంలో కూడా అజ్ఞానం పనికిరాదు అంటారు పెద్దలు. అంటే బేసిక్గా జనరల్గా ఉండవలసిన నాలెడ్జ్ కూడా ఉండకుండా ఉండేటటువంటి వారు, అది కూడా అజ్ఞానమే. అలాంటి వాళ్ళు కూడాను భగవంతుడికి ఎప్పటికీ దగ్గర కారు అంటున్నారు ఆయన. అలాగే అశ్రద్ధ, శాస్త్రం మీద శ్రద్ధ కూడాను ఉండదు కొందరికి. సంశయాత్మక బుద్ధి ఉన్నవాళ్ళు, అంటే ఈ సంశయాత్మక బుద్ధి అంటే అసలు ఉందా లేదా అన్న ఎప్పుడు ఒక రకమైన సంశయంతో దాన్ని చూస్తూ ఉంటారన్నమాట. ఇలాంటి వాళ్ళలో ఎక్కువ అవస్థపడేది ఎవరు అంటేట డౌటింగ్ థామస్ అంటూ ఉంటారట. అతను ఎందుకు అవస్థపడుతూ ఉంటాడు అన్నదానికి ముందుగా అజ్ఞానం ఉన్న వ్యక్తి విషయం కనుక మనం ఆలోచిస్తే అతనికి లౌకిక జ్ఞానం లేదు కానీ శాస్త్రం మీద శ్రద్ధ ఉంటుంది. అతను అజ్ఞానం వల్ల ఇహలోక సుఖాలను పొందలేకపోవచ్చు, కానీ శాస్త్రం మీద శ్రద్ధతోటి పరలోక సుఖాలను పొందుతాడు అంటూ చెప్తున్నారు ఆయన. అలాగే శాస్త్రం చెప్పిన కర్మలు తూచా తప్పకుండా పాటిస్తాడు కాబట్టి అతను స్వర్గానికి వెళ్ళాకైనా సరే కొంచెమైనా సుఖాలు అనుభవిస్తాడు అంటారు. ఇక రెండో వ్యక్తి దగ్గరికి వస్తే ఇతనికి శాస్త్రం మీద అసలు నమ్మకమే ఉండదుట. కర్మ, పుణ్యం, పాపం, స్వర్గం, నరకం ఇవేమీ లేవు పొమ్మంటూ ఉంటాడు. కానీ లౌకిక జ్ఞానం మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది అతనికి. అందువల్ల అతను ఇహలోక సుఖాలను బాగానే అనుభవిస్తుంటాడు. శ్రద్ధ లేదు కాబట్టి శాస్త్రం మీద చెప్పిన కర్మలేవి చేయడు. పరలోక సుఖం అతనికి ఉండదు. అంటే అజ్ఞాని పరలోక సుఖాలను పొందితే శ్రద్ధ లేని వ్యక్తి ఇహలోక సుఖాల్ని పొందుతాడు. కానీ ఈ సంశయాత్మక బుద్ధి ఉన్నవాడు ఉంటాడే, వాడు రెంటికి చెడ్డ రేవడవుతూ ఉంటాడనమాట. శాస్త్రం చెప్పింది అవుతుందో లేదో అనే సంశయం వల్ల పరలోకం సుఖము పొందలేడు. ఇహలోక జ్ఞానం ఉన్నా కూడాను అతను సందేహాల పుట్ట అవడం వల్ల ఆ సందేహాలు కలుగుతూనే ఉంటాయి అతనికి. ఎగ్జాంపుల్గా ఏదో ఒక ప్రవచనానికో దేనికో వెళ్ళినప్పుడు ఇంట్లో సరిగ్గా అన్ని తాళం వేశానా లేదా, నా ఇంట్లోకి ఎవరైనా తొంగి చూస్తున్నారా, ఇలాంటి రకరకాల ఆలోచనలతోటి ఇటు గీత బోధ సరిగా ఎక్కదు, అలాగే తన ఇంటి మీద ఉన్న శ్రద్ధని వదులుకోలేడు. ఈ రకంగా లౌకిక విషయాల మీద ఇన్ని సందేహాలుంటే పుణ్యపాపాల మీద అతనికి ఇంక ఇన్ని సందేహాలు ఉండవచ్చు అంటున్నారు శంకరుల వారు. అందువల్ల అతనికి ఇహలోక సుఖం ఉండదు, పరలోక సుఖం ఉండదు. కాబట్టి అందరికంటే భ్రష్టుడు ఎవరు అంటే సంశయాత్మక బుద్ధి కలవాడు అంటూ చెప్పడం జరుగుతుందన్నమాట. నష్టపోయేది కూడా అతనే అంటూ చెప్పడం జరుగుతుంది. ఇహలోక పరలోక సుఖాలు వాడికి ఎలాగూ ఉండవు. ఇహలోక పరలోక సుఖాలే లేని వాడికి ఇంకా మోక్షానికి తావేది. అందువల్ల సంశయం మనకి పెద్ద శత్రువు అంటున్నారు ఈయన. నా సుఖం సంశయాత్మనః అన్నారు ఆయన. అందువల్ల సంశయాలు పెరిగిపోయిన వ్యక్తికి సుఖం ఉండదు అంటూ చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఆయన మరొక సందర్భంలో మానవుల బుద్ధికి మనస్సును నియంత్రించే సామర్థ్యం ఉంది, అయితే సరి అయిన విజ్ఞానంతో బుద్ధిని పెంపొందించుకొని సరి అయిన దిశలో మనస్సుకి మార్గనిర్దేశకం చేస్తేనే అది ఉపయోగపడుతుంది అంటారు. మానవుడు ఎన్ని కోట్ల అవాంతరాలు వచ్చినా, ప్రపంచం అంతా ఖండించినా, భగవంతుడి పట్ల ఉండే శ్రద్ధతోటి ఆ దారిలో గనక వెళ్తే ఈశ్వరుడు అతన్ని తన దగ్గరికి రప్పించుకుంటాడు. వారు ఈశ్వర పంథంలో పయనించడానికి కావలసిన మనసు యొక్క ఏకాగ్రతను కూడాను పెంపొందడానికి ఆయన సహాయపడతారు అంటూ మనం ఇక్కడ అర్థం చేసుకోవాలన్నమాట. ఈ సంశయాత్మక బుద్ధి, అలాగే ఈ రజస్తమో గుణాలతో కూడినటువంటి బుద్ధిని మనం పారద్రోలాలి అంటూ ఇక్కడ
చెప్పడం జరుగుతుంది. కృష్ణ పరమాత్మ ఏమని చెప్తున్నారంటే వ్యవసాయాత్మక బుద్ధి ఉండాలి మనకి అంటూ చెప్తున్నారు. జీవితంలో ఏం కోరుకుంటున్నారో దాని గురించి ఒక స్పష్టత ఉండాలి. చాలామందికి ఆ స్పష్టత ఉండదు. అంతిమ లక్ష్యం ఏమిటి అంటే కృష్ణ పరమాత్మ ప్రత్యేకించి చెప్పడు, కానీ ప్రతి వ్యక్తి సహజంగా కోరుకునేది స్వేచ్ఛ అంటూ చెప్తారన్నమాట. అంటే ఎవరితోటి ప్రమేయం లేకుండా నా అంతట నేనే ఆనందంగా ఉండడం అన్నది ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సర్వం పరవశం దుఃఖం, సర్వం ఆత్మవశం సుఖం. అంటే ఆధారపడితే దుఃఖం, స్వేచ్ఛగా ఉంటే ఆనందం. అందువల్ల నా అంతిమ లక్ష్యం స్వేచ్ఛ అన్నారు. స్వేచ్ఛ కావాలి సరే, స్వేచ్ఛ పొందడానికి మరి సాధన ఏమిటి అంటే కూడాను దానికి కూడా మార్గం ఆయనే చూపిస్తున్నారు. కర్మయోగికి ఈ విషయంలో కొంత అవగాహన ఉంటుంది. నేను ముందే ముక్త పురుషుణ్ణి, కానీ నేను స్వేచ్ఛను ఇంకా కనుక్కోలేదు, అది జ్ఞానం ద్వారానే నేను పొందగలను అంటూ స్వేచ్ఛ లక్ష్యం, జ్ఞాన మార్గం అన్నది అతను తెలుసుకుంటాడనమాట. మరి జ్ఞానం పొందడానికి ఏం కావాలి, ఈ యోగ్యత అంటే అతను ఒక సాధనని పట్టుకొని ముందుకు వెళ్ళాలన్నమాట. కర్మయోగం చెయ్యాలి అంటున్నారు కృష్ణ పరమాత్మ. జ్ఞానయోగ్యత లక్ష్యం కర్మ మార్గమే అంటూ చెప్పడం జరుగుతోంది. అందువల్ల మన ప్రయాణం ఏమిటి అంటే కర్మయోగ మార్గంలో వెళ్ళి జ్ఞానయోగ్యత లక్ష్యాన్ని పొంది, జ్ఞానయోగ్యత మార్గంలో వెళ్ళి జ్ఞానాన్ని పొందాలి. అప్పుడు జ్ఞాన మార్గంలో వెళ్ళి స్వేచ్ఛ అనే అంతిమ లక్ష్యాన్ని మనం పొందుతాం. అతను ఏకా అన్నారు ఆయన. అంటే నిశ్చయాత్మక బుద్ధి కలవాడు, ఎవ్వరొచ్చినా ఏం చెప్పినా కూడాను చెలించడు. కానీ ఇక్కడ ఈ తమో గుణం రజోగుణం వల్ల మనకి సంశయాత్మక బుద్ధితో కూడినటువంటి మనుషులం అయిపోతున్నాము. దాన్ని పారద్రోలుకోండి అంటూ ఇక్కడ శంకరుల వారు మనని హెచ్చరిస్తున్నారనమాట. చక్కటి శ్లోకాన్ని మనం అర్థం చేసుకున్నాం. ఇప్పుడు మరొక శ్లోకాన్ని కూడాను ఇప్పుడు చెప్పుకుందాం. అజ్ఞానమాలస్య జడత్వనిద్రా ప్రమాదమూఢత్వముఖాస్తమో గుణాః ఏతైః ప్రయుక్తో నహి వేత్తి కించిత్ నిద్రాలువత్సంభవదేవ తిష్టతి. ఇప్పుడు దీని ప్రతిపదార్థాన్ని విందాం. అజ్ఞానం, అజ్ఞానము, ఆలస్య జడత్వ నిద్రా ప్రమాదమూఢత్వ ముఖ అన్నారు కదా. అంటే ఆలస్యం, అలసత్వము, జడత్వము, నిద్ర, ప్రమాదము, మూఢత్వము మొదలైనవి తమో గుణాః తమస్సు యొక్క గుణాలు. ఏతైహి వీటి చేత ప్రయుక్తః కూడినవాడు కించిత్ ఏమియు న హి వేత్తి తెలియజాలడు. నిద్రాశువత్ అంటే నిద్రలో ఉన్నవాడి వలె, స్తంభవదేవ స్తంభము వలె తిష్టతి ఉంటాడు అంటూ ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అంటే అజ్ఞానము, అలసత్వము, జడత్వము, నిద్ర, ప్రమాదము, ఎవరిపాటు, మూఢత్వము మొదలైనవి తమోగుణ లక్షణాలు ఉన్నవాడు దేన్ని తెలుసుకోలేడు. వాడు ఎప్పుడు కూడా నిద్రపోతూ ఒక స్తంభంలాగా జడంగా ఉంటాడు అంటూ ఆయన ఇక్కడ తేల్చి చెప్పేశారనమాట. అజ్ఞానం అంటే తెలియకపోవడం, ఆలస్యం అంటే మాంద్య బుద్ధి అనమాట, జడత్వం అంటే అసలు చలనం లేకపోవడం, నిద్ర అన్నారు ఇక్కడ నిద్రలో ఉండడం అనమాట, ప్రమాదం అంటే నిర్లక్ష్యం చేసే బుద్ధి, మూఢత్వం అంటే మూర్ఖత్వం, ప్రయత్నం నా వేత్తి అసలు ప్రయత్నమే చేయడు అంటున్నారు ఆయన. ఎప్పుడు చూసినా నిద్రపోతున్నట్టుగానే ఉంటున్నాడు అంటూ. తమోగుణం వల్లే మనకి ఈ అన్ని లక్షణాలు వస్తాయి. మనిషిని ప్రయత్నం చేయని వాడిగా ఇవి చేస్తూ ఉంటాయి అంటూ ఇక్కడ అర్థం వస్తుంది. అజ్ఞానం అంటే సత్యం తెలియకపోవడం అన్నాం కదా, దానివల్ల తప్పుడు జీవన విధానం ఏర్పడుతుంది మనకి. ఈ అలసత్వంతో మంచి పనులు చేయాలని తెలుసు కానీ చేయలేనటువంటి జడత్వంలో కూరుకుపోతాడు. అదే తమో గుణ ప్రభావం కింద మనకి ప్రకటితం అవుతుందన్నమాట. జడత్వం అంటే చలనం లేదు, ఉత్సాహం లేదు. అక్కడ ఆ జీవితం అలాగా ఓ రకంగా స్థిరంగా నిలిచిపోయినట్టుగా అయిపోతుందన్నమాట. ప్రమాదం అన్నారంటే అవగాహన లేకపోవడం, నిర్లక్ష్యం అన్నమాట. జీవితం అంతా దాంతోటి వృధా అయిపోతుంది. మూఢత్వం అంటే సత్యం అని చెప్పినా కూడాను అర్థం చేసుకోకపోవడం. ఇదంతా కలిపితే మనకి ఈ ఆవరణ శక్తి, ఈ తమో గుణం అంటూ చెప్పడం జరిగింది. భగవద్గీతలో మనకి భగవంతుడు
శ్రీకృష్ణ పరమాత్మ ఈ తామసిక గుణాన్ని గురించి చెప్తూ అంటారు, నిద్రపోవడం, సోమరితనం, నిర్లక్ష్యం ఇవి తామసిక సుఖం అంటారు. 3 సుఖాల్లో కూడాను సాత్విక సుఖం అన్నిటికంటే శ్రేష్టమైంది. అది సాధించడం కూడా కష్టమే అయినా అది ఆదర్శవంతమైనది అన్నారు. సాత్విక ఆనందంలో ఆనందాన్ని, శాంతిని తన నుంచి తాను పొందుతాడు. బాహ్య వస్తువుల మీద ఆధారపడితే అవి ఆనందాన్ని ఇస్తాయో లేవో అతనికి తెలియదు. కాబట్టి పరిస్థితి ఎప్పుడు ఎలా మారిపోతుందో అతనికి తెలియదు. ఈ సాత్విక ప్రవృత్తి ఉన్న వ్యక్తి శాంతి, భద్రత, ఆనందాల కోసం తన మీదే తాను ఆధారపడాలని నేర్చుకుంటాడు అంటున్నారు. ఇక్కడ రాజసిక విషయానికి వచ్చేసరికల్లా బాహ్య వస్తువుల మీద ఆధారపడతాడు. ప్రపంచాన్ని మార్చాలని కూడా చూస్తుంటాడు. అలా పరిస్థితులను మార్చి, ప్రపంచాన్ని మార్చి ఆనందం పొందడానికి చూస్తుంటాడు. ఈ ఆనందం కూడా మంచిదే, కానీ దానికి ఉండే సమస్యలు దానికి ఉన్నాయి అంటారు ఆయన. మరి ఏమిటా సమస్యలు అంటే, బాహ్య విషయాలు నిత్యము మీ ఆధీనంలో ఉండవు కాబట్టి, మారిపోతూ ఉంటాయి కాబట్టి, మనుషుల ప్రవర్తన మారిపోతూ ఉంటుంది, భౌతిక విషయాలు కూడాను మారుతూ ఉంటాయి. అందువల్ల రాజసిక సుఖం శాశ్వత సుఖం అయితే కాదు, బాహ్య ప్రపంచం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి అతని ఆనందం కూడాను వాటి మీదే ఆధారపడి ఉంటుంది అంటూ చెప్పడం జరిగింది. అలాగే తామసిక సుఖం గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు ఆయన ఇది ముందు ఆనందాన్ని ఇవ్వదు, తర్వాత ఆనందాన్ని ఇవ్వదు అంటున్నారు. ఎందుకంటే తామసిక సుఖం అన్నిటికంటే నిమ్న స్థాయికి చెందింది. ఇది మొదటి నుంచి చివరి వరకు కూడాను మూర్ఖమైంది. ఇది ఆత్మను అజ్ఞానపు చీకట్లో విసిరేస్తుంది అంటున్నారు ఆయన. అయినా సరే దానిలో కొంత సుఖం ఒక స్వల్పంగా ఉండడం మూలంగానూ జనులు దానికి బానిసలైపోతారు అంటున్నారు. అలాగే ఈ మనం ఈ అలవాట్లు ఏవైతే వంట పట్టించుకుంటారో అవి తమకి హాని చేస్తాయని తెలిసి కూడాను వాటిని పట్టుకుని వదిలిపెట్టడానికి కూడా కష్టం అయ్యేటటువంటి స్థితిలోకి వారు వెళ్ళిపోతారు అంటూ ఇక్కడ ఆయన ఈ తామసిక లక్షణం ఎంత నిమ్నమైనది అన్నది కూడా చెప్పడం జరుగుతుందన్నమాట. దురలవాట్ల నుండి లభించే ఆ సుఖాన్ని వాళ్ళు ఛేదించలేకపోతారు. నిద్ర, సోమరితనము, నిర్లక్ష్యము వీటి ద్వారా ఈ సుఖానందాలు తమోగుణంలో ఎంతగా ఉంటాయి అన్నది పరమాత్మ మనకి చెప్పడం జరుగుతుందన్నమాట. ఈ తామసిక సుఖం మొదట చివర కూడా మనస్సును మోహంలోకి పడేసి నిద్ర, సోమరితనము, నిర్లక్ష్యము వీటి వల్ల సుఖాన్ని పొందుతాడు వాడు. వాటిని ఆనందింపజేసేలా చేస్తుంది అంటున్నారు ఆయన. రాజసికమేమో మొదట అమృతంలా ఉంటుంది, తర్వాత అది విషతుల్యంగా అవుతుంది. విషయ వస్తువుల వల్ల కలిగే సుఖం అది అంటున్నారు. సాత్విక సుఖం ఆత్మజ్ఞానం వల్ల కలిగే ఒక ఆనందం, అది మొదట విషతుల్యంగా అనిపించిన చివరికి అమృతంలాగా ఉంటుంది అంటూ చెప్పడం జరుగుతుందన్నమాట. అయితే అదే విషయాన్ని మనకి ఉపనిషత్తులు కూడాను ధృవీకరిస్తాయి. అవిద్యాయామంతరే వర్తమానాః స్వయం ధీరాః పండితాః మన్యమానాః అంటూ అక్కడ మనకి ఏం చెప్తున్నారంటే, అజ్ఞానంలో ఉన్నవారు తాము జ్ఞానులని అనుకుంటారు, అంధుల్లా తిరుగుతూ ఉంటారు అంటూ చెప్పడం జరిగింది. అంధః తమ ప్రవిశంతి ఏ అవిద్యాముపాసతే అంటూ గట్టిగానే మనకి బాధలు పెడుతుందన్నమాట. తమోగుణం చలనాన్ని ఆపేస్తుంది, మనస్సు జడంగా తయారైపోతుంది, అభివృద్ధి అనేది ఉండదు. ఈ లక్షణాలు ఉండడం వల్లంగా మనం ఈ మానవ జీవితం మనకి ఏదైతే దొరికిందో దానిలో ఉండేటటువంటి అవకాశాలన్నిటిని కోల్పోతాము, స్థిరంగా ఉండకపోవడం, అసంతృప్తికి గురవుతాము. ఇది తమోగుణ ప్రభావం కాబట్టి నిరంతరం పరీక్షించుకుంటూ ముందుకు నడవాలి అంటూ చెప్పడం జరుగుతుంది అన్నమాట. దీనికి ఒకటే ఒకటి సాధన, నిత్యక్రమం, డిసిప్లిన్ ఉండాలి, ధ్యానము, సత్సంగము, శారీరక మానసిక చలనం రెండూ ఉండాలి అంటున్నారు శంకరుల వారు ఈ శ్లోకం ద్వారా మనకి అందిస్తున్న సందేశం అన్నమాట. జాగ్రత్తగా జీవించాలి, చైతన్యంలో ఉండాలి అన్నది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. మళ్ళీ రేపు మనం ఇదే సమయానికి ఇదే ఛానల్లో మరో 2 శ్లోకాలతో కలుద్దాం. అంతవరకు సెలవు. ఇది గురువాక్యం, ఇది గురువాక్యం, విధి వేదాంతం విదితారకమితి బ్రహ్మము. ఇది గురువాక్యం, విధి వేదాంతం విదితారకమితి బ్రహ్మము. ఇది మొదలిది నడుమిది తుది, తెలిసిన వాడేవాడుగా.
తెలిసిన వాడేవాడోగా ఇది గురువాక్యం బిది వేదాంతం బిది తారకమిది బ్రహ్మము ఇది గురువాక్యం.